హాయ్ గాయ్స్, ఈ సంక్రాంతి హైదరాబాద్కి వచ్చేసాము. ఇక్కడ రీసెంట్గానే హైదరాబాద్లో స్వర్ణగిరి టెంపుల్ కట్టారు. అందుకు ఈ సంక్రాంతి మార్నింగే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. అక్కడ కొండ మీద కనిపిస్తుంది అదే టెంపుల్. మేము కొండపైకి ఎక్కేసి కార్ పార్కింగ్ చేసి లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఈరోజు టెంపుల్కి చాలామంది వచ్చారు. అండ్ టికెట్ కౌంటర్స్ మనకి బయట ఉన్నాయి అండ్ గుడి లోపల కూడా ఉన్నాయి. స్పెషల్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అండ్ 500 రూపీస్ దర్శనం కూడా ఉంది. అండ్ టికెట్స్ తీసుకొని లోపల లైన్లో వెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళాక ఫోన్ కౌంటర్స్ కూడా వస్తాయి. అక్కడ మన ఫోన్స్ ఇచ్చేసి దర్శనానికి గుడి లోపలికి ఎంట్రీ అవ్వాలి. మొన్నే వైకుంఠ ఏకాదశి అవడం వల్ల గుడి అంతా ఫ్లవర్ డెకరేషన్ చేశారు. 100 రూపీస్ టికెట్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళాలి. మాకు కూడా దర్శనం చాలా బాగా అయింది. లోపల గుడంతా ఫ్రూట్స్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఇక్కడ కూడా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. మనం గుడి లోపలికి ఎంటర్ అయిన వెంటనే విష్ణుమూర్తి కోనేరు మధ్యలో ఉంటారు. ఇంకా చాలామంది దేవుళ్ళు దేవతలు విగ్రహాలు కూడా స్థాపించారు. గర్భగుడిలోనే తులాభారం కూడా ఉంది. అండ్ దర్శనం చేసుకొని బయటకు వస్తే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. గుడి అంతా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. ఈసారి కానీ ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకోండి.